యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, అందరూ దీవించబడతారు. దయచేసి గమనించండి, యేసయ్య సన్నిధిలో ఇప్పటికే ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి. రేపు వచ్చి ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు. మట్టల ఆదివారం దేవుడు మీ ఇంటిలో ప్రవేశించబోతున్నాడు కనుక గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. 6వ అభిషేక ఆరాధన ఎవరు మిస్ అవ్వద్దు. రండి, కుటుంబాలుగా దేవుని శక్తిని, ప్రసన్నతను అనుభవించబోతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాలు ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 102వ కీర్తన 13వ వచనం. దాని మీద దయ చూపుటకును కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. దేవుడు మీ మీద జాలి చూపుటకు, కనికరము చూపుటకు, కరుణించుటకు సమయం వచ్చిందట. దేని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారో, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మీ మీద కరుణ కటాక్షమును చూపించబోతున్నాడు. మీ మీద జాలి పడబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నిర్ణయ కాలం వచ్చింది. నేను మిమ్మల్ని కరుణించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని దీవించాలని నేను ఇష్టపడతానని ప్రభు చెప్తున్నాడు. ఎంతో కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, ఆయన ఘనమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు మా కుటుంబాల్లో జరిగించాలని ఎదురు చూస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నిర్ణయ కాలం వచ్చేను. ప్రభు మిమ్మల్ని దీవించుటకు, బలపరచుటకు, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల జీవితంలో, అన్ని కోణాల్లో కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నారు. ఎక్కడుండి వాగ్దానం వింటున్నారు? కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందులు, ఇరుకులు, ఎంతో ఆటుపోట్లు, భయంకరమైన పరిస్థితి, నిందలు, అవమానాలు, వాటన్నిటిలో మీరు నలిగిపోతున్నారేమో. దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని దీవించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు, మీరు అడిగిన కార్యాన్ని జరిగించుటకు దేవుని సమయము, దేవుని నిర్ణయ కాలము వచ్చినది అని ప్రభు చెప్తాను. శత్రువు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే రీతిలో, వాడు సిగ్గుపడి మీ ఎదురు నుంచి పారిపోయే రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు, మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. గర్భం లేకుండా ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో దేవుని సమయం వచ్చింది, మంచి గర్భం ఇవ్వబోతున్నాడు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. వాక్యం రుణాలు కొట్టివేయబోతున్నాడు. ఈ ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగే సమయమే ఈ సమయం. దేని బిడ్డలారా, ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని నిర్ణయ కాలం వచ్చింది. నేను కరుణించబోతున్నాడు, నీ మీద దయచూపబోతున్నాడు, నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం విన్నారు ప్రభా. ఇదిగో నా నిర్ణయ కాలం వచ్చింది, నేను దర్శించబోతున్నాను, దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను మాట్లాడి ఎంతమంది వాగ్దానం వింటున్నారు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. నీ దీవెనతో నింపండి. మీరు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించే సమయం, మిమ్మల్ని ఆశీర్వదించే సమయం. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, అన్ని కోణాల్లో కూడా దేవుని దీవించబోతున్నారు. ఈ రోజు అంతా కూడా దేవుని కృప మీకు తోడై నడిపించింది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.